to my channel. అలా బీచ్కి టాటా చెప్పేసి బస్ స్టాండ్కి మళ్ళీ ఆటో ఎక్కేసాను. ఇక్కడ ఓలా ఊబర్ అవైలబుల్ ఉండవు, మీరు డైరెక్ట్గానే బుక్ చేసుకోవాలి. ఆటో అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలాగో అంకుల్ పిలుస్తున్నారు, మనకి బ్రేక్ఫాస్ట్ టైం అయిందని దూరేశాను. అలా కుంబలంగికి బస్ ఎక్కాను. డైరెక్ట్ కుంబలంగికి కాదు, మధ్యలో ఏదో స్టాప్లో దిగాను, గుర్తులేదు. అక్కడి నుంచి మళ్ళీ చాలా బస్సెస్ మారాను, 4-5 బస్సెస్ మారి ఆటో ఎక్కి అప్పుడు రీచ్ అయ్యాను అనమాట. లాంగ్వేజ్ వేరియర్ ఉండడం వల్ల కొంచెం కష్టంగానే రీచ్ అయ్యాను. చాలా బస్సెస్ మారి అడిగి కనుక్కొని మరీ ఎక్కి వచ్చాను. మధ్యలో ఆటోస్ చాలా రేర్గా దొరుకుతున్నాయి, అది చాలా పల్లెటూరులా ఉంది. ఈ కుంబలంగి ప్లేస్ కొచ్చికి అవుట్స్కట్స్లో ఉంటుంది. సో ఇది కొంచెం ఊరు లోపల ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగానే రీచ్ అయ్యాను. మీరు వెళ్తున్నప్పుడు వెహికల్ రెంట్ తీసుకొని వెళ్ళడం మంచిది, ఎందుకంటే మధ్యలో చాలా నడవాల్సి వస్తుంది కూడా. ఓపిక ఉంటే ఓకే, లేనప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది. ఒక్కసారి లొకేషన్కి రీచ్ అయిన తర్వాత అసలు కష్టమంతా అలా ఎగిరిపోయింది. రియలీ వర్త్ టు వాచ్. నా వెనక ఉన్నవన్నీ చైనీస్ నెట్స్. ఒకవేళ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ టైంలో వచ్చుంటే మనం ఆ ఫిషింగ్ అంతా ఎలా చేస్తున్నారు వాటితోనే ఒకసారి చూసే ఛాన్స్ ఉండుండొచ్చు. నేను వెళ్ళేసరికి మనుషులు లేరు కాబట్టి అలా అన్నీ చూసుకొని వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని వచ్చేసాను. హోప్ యూ ఎంజాయ్. హాయ్. సోలో ట్రావెలింగ్ కష్టాలు. మలయాళంలో నాకు కుంబలంగి నైట్స్ మూవీ అంటే చాలా ఇష్టం. ఆ మూవీ చూసాకే ఖచ్చితంగా ఈ లొకేషన్కి వెళ్ళి తీరాలి అని చెప్పండి డిసైడ్ అయ్యాను. సో ఇలా కుదిరిందనమాట. ഉലകിൻ കടുനോവാട്ടും തനുത്തോരു പുലർക്കാട്ടായി വീശിടാം ഞാൻ. ഉഷസിന്നനമേ തോർത്താനിരാകും വെളിയിലായിടാം. പാരിലൊരു ഞാല അലയായി ഞാൻ വരാം നിന്നാകാശമായി. നിറയുന്നൊരേ കണ്ണീർ കയങ്ങൾ കടൽ ഞാൻ കരേറിയിടാം. కట్ చేస్తే కొచ్చికి రీచ్ అయ్యాను. బాగా ఆకలేసి మెరీన్ రెస్టారెంట్కి వచ్చాను. అక్కడి నుంచి వ్యూస్ అనమాట. పెద్ద పెద్ద షిప్స్ అన్నీ ఫోర్ట్ కొచ్చిలోనే ఉంటాయి, మీరు చూడొచ్చు. చాలా బాగుంటాయి అన్నీ చూడడానికి. రకరకాలుగా ఉంటాయి షిప్స్ అన్నీ, స్పీడ్ బోట్, వాటర్ మెట్రో, అదిగోండి ఇలా చాలా బాగుంటాయి చూడడానికి. బాగా టైం స్పెండ్ చేయొచ్చు. కొచ్చిలో నాకు నచ్చనంటూ ఒకటి ఉందంటే అది ఫుడ్డే. నాకెందుకో కొచ్చిలో ఫుడ్ అంతగా నచ్చదు. మిగతా అన్ని ఏరియాస్లో ఓకే, కానీ కొచ్చిలో ఎందుకు అసలు ఏం తిన్నా నచ్చదు. ఎక్కుదాం అనుకున్నా కానీ అప్పటికే ఓపిక బాగా తగ్గిపోయిందనమాట. మధ్యాహ్నం అసలు ఏం తినకుండా అలాగే తిరుగుతానే ఉన్నాను. పెద్ద తినేదానిలాగా ఆర్డర్ ఇచ్చాను కానీ అవి కూడా కంప్లీట్ చేయలేకపోయాను. ఇక్కడి నుంచి చూడండి, మిస్ అయ్యాం అబ్బా కుంభలంగిలో అనుకున్నా, కానీ ఇక్కడ దొరికాం మనం.
వ్యూ చూడండి ఎంత బాగుందో, వాళ్ళు ఎలా తీస్తున్నారు. ఎన్ని ఫిషెస్ వచ్చాయి తెలుసా అందులో, భలే చేస్తున్నారు. Don't forget to subscribe my channel and like, comment, share, and please don't skip my video. Only watch till the end. Hotel Marina Restaurant. See view తో ఎలా ఉంటుంది, బాగుంది. ఏం తినలేకపోయాను పొద్దు నుంచి తిరిగేసరికి బాగా తింటానేమో అని ఆర్డర్ చేసేసారు, కానీ అసలు నేను తినలేకపోయాను. పార్సల్ తెచ్చుకున్నాను. పొద్దున ఆడపుర బీచ్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 4th కొచ్చిలో ఉన్నాను. కాసేపు అలా రెస్ట్ తీసుకొని న్యూస్ని ఎంజాయ్ చేసి సరదాగా అలా తిరగొద్దాం. చాలా ఎక్కువ తిరిగాను ఈరోజు అసలు. కుంబలంగిలోనే అసలు చాలా ఎక్కువ తిరిగాను. అసలు ట్రాన్స్పోర్ట్ అంతగా లోపలికి వెళ్ళడానికి అంత అవైలబిలిటీ లేదు. ఓన్ వెహికల్తో వెళ్తేనే కనుక పక్కకి రాగలం, కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళామంటే అంతే. ఆటో నసబెట్టేసారు ఈరోజు అయితే. అసలు ఇక్కడ దాకే అన్నారు, ఇంకా ఎక్కువ అవుతుంది అసలు. నేను నసబెట్టవచ్చు. త్వరగా వెళ్ళాల్సింది, కొంచెం లేట్ అయ్యి బాగా మంచి ఎండలో వెళ్ళానా, సూర్యుడు నా ఎనర్జీ తీసేసుకున్నాను. అదే వాటర్ మెట్రో ట్రై చేద్దామా అని ఉంది. బై. జ్యూ టౌన్కి స్టార్ట్ అయ్యాను. అక్కడంతా బాగుంటుంది. యాంటిక్ షాప్స్ అన్నీ చాలా బాగా ఫేమస్. అక్కడ మంచిగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో ఫైండ్ వింటేజ్ కలెక్షన్ హియర్. చాలా బాగుంటాయి. స్టాచ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి. అండ్ ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా, చాలా హిస్టారికల్గా బాగుంటాయి. అండ్ సండే వెళ్ళాను కాబట్టి బాగా జనాలు ఉన్నారు, లేకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంచి వ్యూస్ తోటి కెఫేస్ ఉంటాయి అక్కడ. మీరు కాసేపు అక్కడ కూడా చిల్ అవ్వచ్చు.
అలా కాసేపు జూ టౌన్లో చిల్ అయ్యి ట్రివాండ్రంకి వెళ్ళిపోదామని చెప్పని ఇంకా బస్ బుక్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళేదానికి బస్ స్టాండ్కి వెళ్ళేదానికి బస్లోనే వెళ్ళాను. 20 రూపీస్ అయింది. వెళ్ళే దారిలో వ్యూస్ ఇలా ఉన్నాయి, అసలు చాలా బాగుంటుంది వ్యూస్. అండ్ కొన్నిసార్లు అక్కడ వర్క్ పర్పస్కి విజిట్ అయ్యాను కూడా. సో ఆ ఏరియా వైటిల్లా అంతా ఒకసారి చూసుకొని వెళ్దామని అక్కడ కూడా వెళ్ళే దారిలోనే బస్ స్టాండ్ దగ్గరే. సో అక్కడ అలా కవర్ చేసుకొని అలా వెళ్ళాను. ఒకటే కాన్స్ ఏంటంటే బస్సెస్ ఎప్పుడూ లేట్, 90% ఎప్పుడూ లేట్గానే ఉంటాయి. ట్రైన్స్ కూడా భయంకరంగా లేట్ అవుతాయి అసలు. అది కొంచెం ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. అండ్ చాలా అవర్స్ అయితే వెయిట్ చేశాను, బాగా టైర్డ్ అయిపోయి అసలు వ్లాగ్ చేయడం కూడా కుదరలేదు ఇంకా. అలాగా బస్సు అయితే బుక్ చేయకుండా వెళ్ళారంటే అంతే, ప్యాక్ అయిపోతారు జనాలు. అసలు స్పేస్ కూడా ఉండదు. బుక్ చేసుకొని వెళ్ళడం చాలా మంచి పని చేశాను నేనైతే ఆ రోజు. బస్సే కదా, టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఒకవేళ ఆ పని కానీ నేను చేసుంటే ఎలా ఉండేదో ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు. అండ్ టైంకి కూడా రీచ్ అవ్వవు, మోస్ట్లీ చాలా లేట్గా వెళ్తాయి. సో అదొక ఫ్రస్ట్రేషన్ అనమాట. నైట్కి లైట్గా అప్పం విత్ కర్రీ తిన్నాను. అండ్ పక్కన కూర్చున్న ఆవిడ చూడండి ఎలిఫెంట్ అని నేను నిద్రలో ఉన్నప్పుడు కూడా లేచి మరీ చూపించారనమాట. అండ్ దట్స్ ద మూమెంట్. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అనుకున్నారు నైట్ అయింది కదా, పంటరు జనాలు నైట్కి. అదన్నమాట నాకు వచ్చి కష్టాలు. నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్టే ట్యూన్. సీ యూ సూన్.